ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవానికి వందనాలు. నీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చించబడిన అద్వితీయ నామం పేరిట ఈ యొక్క సమయంలో నీ పాదములకు రావడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. 2020 సంవత్సరంలో 9 నెలలు గతింపచేసి 10వ నెలలోనికి తీసుకొచ్చి తండ్రి 3 ప్రభు దినాలు గతింపచేసి ఈ 4వ ప్రభు దినం 25వ దినం లోనికి మీరు మమ్మల్ని తెచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా జీవం ఏపాటిది, మేము అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. నీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచి క్షేమమిచ్చి ఆరోగ్యమిచ్చి బలపరిచి నడిపించి నిర్వహిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో నీ పాదములకు వస్తున్నాం. మీరే మాతో ఉండి నడిపించండి. ఈ ఆరాధన పరిచర్య నీ నామ ఘనత కొరకై నీ మహిమార్థమై ఉండినట్లు నిర్వహించండి, నడిపించండి, మాతో ఉండండి, మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో పాట మాట ఆశీర్వాద కారణంగా చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఒక 2 కీర్తనలు మనం పాడదాం. పొంది తిని నేను ప్రభువా నీ నుండి అనే కీర్తన పాడుకుంటాం. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఎబినేజరువైయున్నావో యేసు ప్రభువా, ఎబినేజరువైయున్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు.
కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, జయగా ధైర్యంబు నా కొసగితివి, బహుగా ధైర్యంబు నా కొసగితివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందు నా ప్రభువా, కష్ట పరీక్షల నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయము, యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయము. యేసునకేనా స్తుతి సుమములు సుమధురం, యేసునకేనా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా
ప్రభు యేసు తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము, సూర్యకాంత సుగంధ సునీలం సువర్ణము. సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో, సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో. సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో, సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. ఈ ఉదయకాల ఆరాధన కొరకు దైవ గ్రంథము నుండి ఒక మాట మనము చదువుకుందాం. దైవ గ్రంథం సామెతల గ్రంథము నుండి 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించాలని కోరుతున్నాను. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. దేవుడి లేఖన భాగములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ లేఖనముల యొద్దకు వస్తూ ఉండగా నిన్ను ఆరాధించకపోవడం, నీ మాట మా నోట ఉంచి నిన్ను ఆరాధించటం తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకముపై విజయం దయచేయండి. చేరువచ్చిన ప్రియులందరిని బట్టి కూడా మీకు వందనాలు. ఆరాధించాలని ఆరాధన ఆత్మతో నీ సముఖానికి చేరువచ్చిన కుమార్తెలు కుమారుల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ దయగలిగిన నామం పేరిట మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించమని నన్ను నీ శిలువ చాటుకు తెచ్చుకుంటూ నీ ఆత్మ సహాయము కోరుకుంటూ
యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దైవ గ్రంథములో మనము చూస్తున్న మాట మరి ఎంతో స్పష్టముగా మన మధ్యలో గ్రహింపులోనికి రావడానికి అవకాశం ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను అని లేఖనముల్లో మనం చూస్తున్నాం. నిజమే, దేవుణ్ణి ఎవరైతే కనుగొంటారో వారు జీవాన్ని కనుగొంటారు. ఎందుకనగా దేవుడే సమస్త జీవమునకు ఆధారం అని లేఖనముల్లో స్పష్టముగా మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మరి 13వ వచనములో 14, 15, 16 వచనాలు మనం చదువుతుంటే అక్కడ కనబడుతుంది. సమస్త జీవమునకు ఆధారం ఆ దేవుడై ఉన్నాడని లేఖనముల్లో మనం చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యమును బట్టి గాడ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్, దేవుడే జీవమునకు పునాది రాయి అన్నాడు. ఈ ప్రపంచములో మరి సకల జీవరాశులు, అదే సమయంలో మొక్కలు, అదే సమయంలో జలచరములు, వీటన్నిటిలో ఉన్న జీవము ఆయన ఏర్పాటు చేసింది. ఆయన లేకుండా ఈ జీవరాశులకు, ఈ మొక్కలకు, జలచరములకు జీవము లేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యము కూడా మాట్లాడుతున్నది. కాబట్టి ఈ విధముగా మానవుడు కలిగి ఉన్న భౌతిక జీవానికి కూడా మూలాధారం ఆయనే. అందుకనే దేవుని వాక్యములో మనము ఆయన మూలముగా చలించుచున్నాము, ఆయన మూలముగా జీవించుచున్నాము, ఆయన మూలముగా బ్రతుకుచున్నాము అని ఉనికి కలిగి ఉన్నామని దైవజనుడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మరి 28వ వచనములో ఆయన మాట్లాడుతూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడే సమస్త జీవమునకు ఆధారం అనే విషయాన్ని స్పష్టముగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేవుడు ఈనాడున్న ఈ భౌతిక జీవానికి, ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవరాశులకు జీవాన్ని ఇచ్చినవాడు ఆయనే. కాబట్టి వాక్య ప్రకారం ఆయన జీవానికి పునాది రాయి అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అయితే దైవలేఖనములో ఇక్కడ మనం చూస్తున్న సత్యం ఏంటంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని వ్రాయబడి ఉంది. అయ్యే మనం ఆల్రెడీ జీవాన్ని కలిగి ఉన్నాం కదా. ఇప్పుడు మనం చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, జీవిస్తున్నాం. మరలా ఇంకా జీవం ఏంటి అనే సంశయం మానవ లోకములో మనుష్యులకు కలగడానికి అవకాశం ఉన్నది. ప్రియులారా, ఈనాడు మనం కలిగి ఉన్న జీవం తాత్కాలికమైనది, అది శాశ్వతమైనది కాదు. ఈ జీవము యొక్క విలువ దైవజనుడైన మోషే ఏమన్నాడు అంటే, 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని మాట్లాడాడు. నిజమే. ఎందుకనగా ఈ జీవితము ఈ భూమి మీద 70 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటుంది. జాన్ డేవిడ్ గారు 73వ సంవత్సరం వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టారని మరి మనకి వర్తమానాలు వచ్చాయి. కాబట్టి 73 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అయితే జాన్ డేవిడ్ గారు ఇప్పటికీ జీవిస్తున్నారు. కారణం ఏంటి అంటే, ఈ లోకములో ఉండగా ఆయన దేవుడిచ్చే ఆత్మీయమైన జీవాన్ని కనుగొన్నాడు. అందుకే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన
జీవిస్తున్నాడు అనేది మనము చెప్పగలం. దైవ గ్రంథములో అనేకుల యొక్క సాక్ష్యం కూడా అదే. కాబట్టి మరి దేవుని వాక్యమును బట్టి నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని వ్రాయబడి ఉంది. అంటే దేవుణ్ణి కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు. ఆ జీవము శాశ్వతమైనది, ఆత్మీయమైనది, స్థిరమైనది, నిలకడైనటువంటిది. అది వాడబారినటువంటి జీవము. కాబట్టి ఈ వాడబారిని శాశ్వతమైన, స్థిరమైన, నిలకడైన జీవాన్ని మనము కలిగి ఉండాలి అంటే ఆయనను మనము కలిగి ఉండాలి. అంటే మన నిర్మాణకుడు ఎవరో, మన తల్లి గర్భములో మనకు రూపు ఏర్పరిచిన వాడెవరో, మన తల్లి ఒడిలో మనల్ని కూర్చుండబెట్టిన వాడెవరో, ఈనాడు మన జీవితానికి ఆధారం ఎవరో అనే ఆ దేవుణ్ణి మనము కనుగొన్నప్పుడు నిశ్చయముగా ఈ శాశ్వత జీవాన్ని మనము పొందగలం. ప్రియులారా, ఈ జీవాన్ని, ఈ శాశ్వత జీవాన్ని, ఈ నిలకడైన జీవాన్ని, ఈ స్థిరమైన జీవాన్ని మానవునికి ఇవ్వటానికే దేవుడు మానవుడిగా మారాడు. దేవుడు మానవుడిగా మారటానికి, మానవుని యొక్క జీవితమును శాశ్వతముగా జీవింపచేయడానికి, అది సంతోషభరితముగాను ఉల్లాసభరితముగాను చేయడానికి దేవుడే ఆలోచించిన వాడిగా కనబడుతున్నాడు. మానవ లోకములో జీవిస్తున్న మనము దేవుని గురించి ఆలోచించడానికి మనకు టైం లేదు. మనకి ఉద్యోగాలు చేయటానికి ఉంది, వ్యవసాయం చేయటానికి టైం ఉంది, వ్యాపారం చేయటానికి టైం ఉంది, వ్యవహారం చేయటానికి టైం ఉంది, ఇంకా ఏమైనా చేయటానికి లోకములో మనకి టైం ఉందేమో. కానీ దేవుణ్ణి కనుగొనడానికి, దేవుడిచ్చే జీవాన్ని మనము అనుభవించడానికి ఈనాడు మానవుడికి సమయము లేనివాడిగా కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం మాత్రం మానవుడు ఈ తాత్కాలిక జీవముతో ఈ లోకాన్ని విడిచిపెట్టుట దేవుని చిత్తము ఎంత మాత్రము కూడా కాదు. తప్పకుండా ప్రతి మనుష్యుడు శాశ్వత, నిలకడైన, స్థిరమైన జీవితాన్ని, జీవాన్ని పొంది ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ఆ మానవ నిర్మాణకుడైన దేవుడు అలచుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొన్నని. అందుకే ఆ జీవాన్ని ఆయన ఇవ్వటానికి 2020 సంవత్సరాల క్రితం ఆ దేవుడే సశరీరుడిగా మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు స్వయముగా ఆయన చెప్పారు. ఏమన్నారంటే, నేనే జీవము అన్నారు ఆయన. అందుకనే యోహాను సువార్త 11వ అధ్యాయం మనం 25వ వచనం చదువుతుంటే అక్కడ ఇద్దరు స్త్రీలతో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, పునరుత్థానమును జీవమును నేనే అని అన్నారు. ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ అని ఆ ప్రభు మాట్లాడుతూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న విశ్వాసులారా, ఆరాధికులారా, ఈ జీవాన్ని నీవు పొందావా? ఈ జీవాన్ని నీకు ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన ఆ కోటాను కోట్ల దేవదూతల ఆరాధన విడిచిపెట్టి, కెరూబుల ఆరాధన విడిచిపెట్టి, ఆయన సశరీరుడిగా మానవ రూపంలో ప్రత్యక్షమవడానికి మనుష్యులమైన మనకు ఈ జీవాన్ని ప్రసాదించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. అలాగున ఆయన తను తాను ఉపేక్షించుకొని మనలకు జీవం ఇవ్వడానికి ఆయన కూడా మనవలే మనుష్య రూపము దాల్చి వచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. అందుకే ఈ జీవాన్ని మనము పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనము రావాలి. యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి. అది సాధ్యమా అంటే అది సాధ్యమే. ఇష్టమైన వారికి సాధ్యం. ఆ దేవుడు అంటే ఇష్టము లేని వాడికి అది కష్టం. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్నాం. ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని ఎవరైతే కనుగొంటారో వారు ఈ జీవాన్ని కనుగొంటారని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దైవ గ్రంథములో మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు
ఈ లోకములోనికి వచ్చి ఆయన ఈ లోకములో 33 సంవత్సరాలు ఉన్నారు. ఈ 33 సంవత్సరాలు కూడా ఆయన ఉన్న కాలంలో అనేకమైన అద్భుతాలు చేసి నిర్జీవులను సజీవులుగా మార్చారు. భౌతికముగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారిని కూడా మరణం నుండి ఆయన జీవములోనికి తెచ్చారు. 3 సందర్భాలు గ్రంథములో రాయబడ్డాయి. మొట్టమొదటిది, నాయినాను అనే గ్రామములో ఒక విధవరాలి కుమారుడు చనిపోతే ఆ విధవరాలు కుమారుడిని ఆ పాడి మీద మోసుకుని వెళ్తుంటే యేసు ప్రభువారు ఆ పాడని దించమని అడిగి చనిపోయినటువంటి ఆ వ్యక్తికి మరలా భౌతిక జీవాన్ని ఇచ్చినట్లుగా గ్రంథమందు మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథములో బైబిల్లో ఈ సంగతులను మనము చూడగలం. అదేవిధముగా రెండవ సందర్భం ఏంటంటే, మరి యాయీరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తె మరి చనిపోయింది. అతనికి చిన్న కుమార్తె చనిపోయిందని అతడే స్వయముగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధముగా ఆ చిన్న కుమార్తె కొరకై యాయీరు వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. వెంటనే యేసు ప్రభు వారు ఆ కుమార్తెను యాయీరు ఇంటికి వెళ్ళి తలితాకుమి అని చెప్పి చిన్నదానా లెమ్మని ఆయన లేపినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే పిల్లరా, మొదటిది నాయినాను అనే గ్రామంలో విధవరాలు కుమారుణ్ణి లేపారు. అలాగే యాయీరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి యొక్క చిన్న కుమార్తెను కూడా ఆయన లేపారు. భౌతిక జీవముతో వారు మరలా బ్రతికారు. పిల్లరా, ఆ తర్వాత 3వ సందర్భం, 4 రోజులైంది కప్పెట్టబడి సమాధి చేయబడి వాసన కొడతారని వారి సహోదరులు చెప్తూ ఉంటుంటే ఆ ప్రభు ఆ రాయి తొలగించమని అడిగారు. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం నుండి ఈ సందర్భాన్ని మనము చూస్తాం. ఆ రాయి తొలగించమని అడిగి లాజరు బయటికి రమ్మని ఆయన పిలిచాడు. వెంటనే లాజరు పేత వస్త్రము ధరించిన వాడే సమాధిలో నుండి బయటికి వచ్చినట్లుగా చూస్తున్నాడు. అంటే చనిపోయి 4 రోజులైంది. ఆ శవము ఇప్పటికే క్షయమైపోతూ ఉండాలి. అయితే క్షయమైపోతున్న లాజర్ని సమాధిలో నుండి జీవముతో బయటికి తెచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇలాంటి అసమానమైన కార్యాలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో చేశారు. అంటే నాకు భౌతిక జీవం ఇచ్చే అధికారం ఉంది అని ఆయన చూపించారు. అదే సమయంలో ఇప్పుడు ఆత్మజీవం మానవుడికి ఇవ్వాలి. ఆత్మజీవము మానవుడికి ఇవ్వాలి అంటే ఆయన సిలువకు ఎక్కాలి. ఎందుకనగా మానవుడు పుట్టుకతోనే ఈ యొక్క ఆత్మ గుడ్డితనముతో పుట్టాడు, లేక చచ్చిన ఆత్మతో పుట్టాడు. అందుకే దైవ గ్రంథంలో 2 చోట్ల ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ 2:1, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అని మనం చూస్తున్నాం. అంటే మానవుడు ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఉన్నాడు. అనగా అంతరంగిక నేత్రాలు గుడ్డివైనాయి. అంతరంగిక పురుషుడు చచ్చిన వాడై ఉన్నాడు. అందుకే దేవుణ్ణి చూడలేక, దేవునితో సంబంధం లేక, దేవుని యొక్క రూపాన్ని మనుష్యులు, జంతువులు, పక్షులు, పురుగుల రూపానికి మార్చి అక్షయుడు దేవునికి మహిమను ఆరాధించవలసి ఉంటుండగా సృష్టమును మానవుడు ఆరాధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీనికి కారణం మానవుని యొక్క ఆత్మీయమైన పురుషుడు, అంతరంగిక పురుషుడు చచ్చిన స్థితిలో, అపరాధములతో, పాపములతో చచ్చిన స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి ఈ పరిస్థితి మానవునికి సంభవించింది. ఇలాంటి నిర్జీవి అయినటువంటి మానవుణ్ణి సజీవుడిగా చెయ్యాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరికే సాధ్యం. అందుకే దేవుని వాక్యంలో ఎఫెసీ 2:1 ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాగే కొలస్సీ 2:13-15 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ కూడా చూస్తాం. ఏమని రాయబడింది? మీరు అపరాధముల వలన, పాపముల వలన చచ్చిన వారై ఉండగా, లేక మృతులై ఉండగా అని కొలస్సీ 2:13 మనం చదువుతాం. ఎంతో స్పష్టముగా అక్కడ రాయబడిన మాట 13-15 చూస్తాం. మరియు అపరాధముల వలన శరీరమును సున్నతి పొందక ఉండడం వలన మీరు చచ్చిన వారై ఉండగా, మృతులై ఉండగా, అంటే మానవుడు ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఉన్నాడు. పైకి బ్రతుకున్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం మానవుడికి ఉంది.
కానీ వాడు మృతుడిగా కనబడుతున్నాడు. ఈ ఇలాగ మానవుని యొక్క ఆత్మ మృతమైపోవడానికి కారణం ఏంటి? దేవుణ్ణి చూడలేకపోవడానికి కారణం ఏంటి? దేవునితో సహవాస బాంధవ్యాన్ని కలిగి ఉండలేకపోవడానికి కారణం ఏంటి అంటే మానవునికి దేవునికి మధ్య మరి ఈ అపరాధము, ఈ పాపము విరోధముగా వచ్చాయి. మరియు విరోధముగా ఉన్నటువంటి, అడ్డముగా ఉన్నటువంటి రుణపత్రాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా, ఆ ప్రియ ప్రభు శిలువలో మానవ పాప పరిహారం కొరకై మరణించడం ద్వారా, శిక్ష అనుభవించడం ద్వారా, రక్తము చిందించడం ద్వారా చనిపోయి సమాధి చేయబడి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముల్లయున్న అపవాది యొక్క బలాన్ని సిలువలో ఓడించి తిరిగి లేచడం ద్వారా ఆ ప్రియ ప్రభు మానవ ఆత్మను సజీవుడిగా చేయగలడు. అందుకనే స్పష్టముగా రాయబడింది. ఏమని రాయబడింది? అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశారు. పిల్లరా, మరలా మనం జీవము పొందాలి, దేవుణ్ణి చూడాలి, దేవునితో సహవాసము చేయాలి, మన ఆత్మీయమైన నేత్రాలు తెరవబడాలి, మన గుడ్డితనము తొలగించబడాలి, ఆయన జీవం మనలోనికి రావాలి. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో బలి అయి రక్తము చిందించాలి. చూసారా, లాజర్ను లేపిన దేవుడు, విధవరాలి కుమారుని లేపిన దేవుడు, యాయీరు కుమార్తెను లేపిన దేవుడు మానవ ఆత్మ సజీవముగా చేపట్టడానికి సిలువకు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవ ఆత్మకు జీవము కలుగుతుంది, మానవ ఆత్మ దేవుణ్ణి చూడగలదు. కాబట్టి దేవుని వాక్యములో మనము చూస్తున్నాం, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని వాక్యములో రాయబడిన రీతిగా నిజముగా ఎవరైతే ఆయన్ని కనుగొంటారో వారు ఆత్మీయమైన జీవాన్ని కనుగొనగలరు, భౌతికమైన జీవాన్ని కూడా కనుగొనగలరని 3 సందర్భాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలంలో నీలోనికి ఆ జీవం వచ్చిందా? ఆ జీవము నీలోనికి వస్తే నీ నోరు ఆగదు, నీ హృదయము ఆగదు, నీ ఆంతర్యము ఆగదు. ఎందుకనగా మృతుడైన వాడు మాట్లాడలేడు, కానీ సజీవుడైన వాడు మాట్లాడతాడు. నీలోనికి ఆ జీవం వస్తే నీవు ఆయనను ఆరాధిస్తావు. ఆ జీవము నీలో ఉంటే నీవు ఆయన్ని స్తోత్రిస్తావు. ఆ జీవము నీలోకి వస్తే నీవు ఆయన్ని మహిమపరుస్తావు. దేవుని వాక్యములో బతికున్నాడు, కానీ ఆత్మీయముగా చచ్చినవాడు ఉన్నాడు. మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ జీవము అతనిలోనికి వచ్చిందో అతడు స్వస్థచిత్తుడయ్యాడని, బట్టలు కట్టుకున్నాడని, యేసు పాదముల దగ్గర కూర్చున్నాడని, అతడు దెకపొలిలో ఆయన చేసిన కార్యాలను ప్రకటిస్తున్నాడని లేఖనములలో మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15వ వచనం 20వ వచనంలో మనం చదువుతాం. ఇతడు చచ్చినవాడా? భౌతికంగా బతుకున్నవాడు, కానీ ఆత్మీయంగా చచ్చాడు, మానసికంగా చచ్చాడు, ఆత్మీయంగా చచ్చాడు, మానసికంగా చనిపోయాడు. అందుకే భౌతికంగా సమాధులలో నివసిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని రూపాంతరము చెందించి అతనిలోనికి జీవాన్ని తీసుకొచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రభు అన్నారు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. అందుకే ఆ దెకపొలిలో ఉన్న ఊరి వారందరూ వచ్చి అతడు స్వస్థచిత్తుడవుట, బట్టలు కట్టుకుట, యేసు పాదముల దగ్గర కూర్చొని బోధ వినుట చూచినప్పుడు వారు ఆశ్చర్యపడాలని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము నుండే ఒక ఉదాహరణ మీకు చూపించాం. ఇంకా దేవుని వాక్యంలో ఎన్నో ఉదాహరణ లాంటి ప్రతిసారి మీకు చెప్తూనే ఉన్నాం. మరొక ఉదాహరణ మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ప్రభువుని నమ్మిన వారిని చంపుతున్నాడు, ప్రభువుని నమ్మిన వారిని హింసిస్తున్నాడు, ప్రభువుని నమ్మిన వారిని మరి దూషిస్తున్నాడు.
అందుకే అతను అన్నాడు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను అని అన్నాడు. అంటే ఇతను చచ్చినవాడా? యాయీరు కుమార్తె వలె చనిపోయినవాడా? లాజరు వలె చనిపోయినవాడా? లేకపోతే ఆ యొక్క మరి నాయనాలు అనే గ్రామంలో విధవరాలు కుమారుడు వలె చనిపోయినవాడు కాదు. భౌతికంగా బతుకున్నవాడు, ఆత్మీయంగా నిర్జీవి, చచ్చినవాడు. అందుకే ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే ఇతడు దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, దేవునికి విరోధిగా ప్రవర్తిస్తున్నట్లు మనం చూస్తాం. ఇలాంటి ప్రవర్తనతో నిర్జీవిగా బ్రతుకుతున్న వ్యక్తిని దేవుడు జీవములోనికి తెచ్చాడు. అందుకనే దైవ గ్రంథములో మనం చూస్తాం, ఏమని రాయబడింది? ఆయన జీవం మాలోనికి వచ్చిందని అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా 2 కొరింథీ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎంతో స్పష్టంగా మనము చూడగలం. ఏమంటున్నాడు చూడండి, అయినను ఈ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు ఈ మంటి ఘటములలో ఈ మహిమైశ్వర్యము మాకు కలదని 2 కొరింథీ 4:7 ఆయన చెప్తున్నాడు. కారణం, యేసు క్రీస్తును కనుగొన్నాడు. ఆయనను కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడు. ఆయనను కనుగొన్నవాడు ప్రభువును ఆరాధిస్తాడు. ఆయనను కనుగొన్నవాడు ఆరాధించకుండా ఉండలేడు. ఈనాడు ఇంకా నువ్వు ఆయన్ని ఆరాధించలేకపోతున్నావు, ఇంకా నీవు ఆయన్ని మహిమపరచలేకపోతున్నావు, ఇంకా నీవు ఆయన్ని కీర్తించలేకపోతున్నావు. కారణం, నీ జీవితంలో ఆయన యొక్క జీవము నీలోనికి రాలేదేమో. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఆయనను కనుగొనివాడు జీవమును కనుగొంటాడు. అందుకనే ఏమని రాయబడింది బైబిల్లో? ఇంకొక 3 రెఫరెన్సులు చూపించి ముగిస్తాం. ఏమని రాయబడింది చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడిందో స్పష్టంగా చూడండి. దేవుని వాక్యంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం ఏమని రాయబడింది? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుంది. కాబట్టి ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచి ఎఫెసీలు జీవాన్ని చూచారు, కొలస్సీలు జీవాన్ని చూచారు, తెస్సలోనికలు జీవాన్ని చూచారు. ఈనాడు దేవుని మందిరములో చేరువచ్చిన మనం కూడా ఆ జీవాన్ని చూడటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కారణం. మన భక్తి మర్యాదలు కాదు, చిన్నప్పటి నుండి మనం కలిగిన భక్తి, విశ్వాసం లేక ఈ లోకంలో ఏదో ఒక మంచి పనులు చేయడం బట్టి కలిగింది కాదు. కేవలం ఆ ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి కలిగినది. కాబట్టి ప్రియులారా, ఈ జీవం నీలోనికి వచ్చిందా? అలాగైతే పౌలు వలె నువ్వు ఆయన ఆరాధిస్తావు. ఆ యొక్క శానదయం బట్టి వల్ల మరి ఆరాధిస్తావు. అంతేకాదు, ఆ యొక్క మరి దేవజనుడైన ఎఫెసీల వల్ల ఆరాధిస్తావు, కొలస్సీల వల్ల ఆరాధిస్తావు, తెస్సలోనికల వల్ల ఆరాధిస్తావు. కాబట్టి ప్రభు పాదాల దగ్గర సాగిలపడాలి. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, నేనే జీవమును, పునరుత్థానమును, జీవమును నేనే అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నిటికీ నీ చనిపోడని ఈ మాట నమ్ముచున్నావా మార్తాన్ని పలికినవాడు. కాబట్టి ఈజ్ ద లైఫ్, ఆయనే జీవమైన, ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్ అండ్ హీఈస్ ద లైఫ్. ఆయనే జీవమునకు పునాది రాయి, ఆయనే జీవమైన. నీవు ఆయనను కనుగొన్నట్లయితే ఆయనను బట్టి ప్రభువుని నువ్వు దేవుణ్ణి ఆరాధించగలవు, ఆయనను మహిమపరచగలవు, ఆయనను కీర్తించగలవు. దేవుడు ఈ మాటలను మధ్యలో ఆశీర్వదించి ఆ దివ్యమైనటువంటి క్రీస్తు ప్రభువుని నీవు, నేను, మనము ఆయన జీవము పొందిన వారైతే ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. కొంతసేపు జూమ్లో కనెక్ట్ అయిన వారు ప్రభుని ఆరాధిస్తారు.
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్, నా సహోదరులు నన్ను విడచినన్. యోసేపు దేవుడే నా సహకారి, యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంబు భువిన వరించిన, రాజులు గనులు శత్రువులైనను. అంధకారంబు భువిన వరించిన, రాజులు గనులు శత్రువులైనను. అగ్నిగుండములో సింహపు బోనులో, అగ్నిగుండములో సింహపు బోనులో, దానియేలు దేవుడే నా సహకారి, దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి, శ్రేష్ఠ స్నేహితుడు, శాశ్వత రాజు, నా సహాయకుడు. నా మంచి కాపరి, శ్రేష్ఠ స్నేహితుడు, శాశ్వత రాజు, నా సహాయకుడు. భారం నాకెందుకు, వ్యాకులమెందుకు, భారం నాకెందుకు, వ్యాకులమెందుకు. ప్రభు ప్రజలతో నే కీర్తించేదను, ప్రభు ప్రజలతో నే కీర్తించేదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. బూరా శబ్దంబు మ్రోగేడి వేళ, శ్రమ నొందిన నా ప్రభుని చూచేదన్. బూరా శబ్దంబు మ్రోగేడి వేళ, శ్రమ నొందిన నా ప్రభుని చూచేదన్. ఈనాడు ఎప్పుడు నీవు వచ్చేదావో, ఈనాడు ఎప్పుడు నీవు వచ్చేదావో, ఆనాటి వరకు నీ కాని పెట్టేదన్, ఆనాటి వరకు నీ కాని పెట్టేదన్. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా,
నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. మనందరము కలిసి పరిశుద్ధ గ్రంథాలు పైకి చూపిస్తూ మరి పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే కీర్తన కోరస్ పాడుకుంటాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి కీర్తన గ్రంథము 27వ అధ్యాయం, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము ఆఖరి వచనాన్ని మనము చదువుకుంటాం. ఆఖరి 2 వచనాలు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునను, నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీకెంతో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సాయంకాల గడియలో నీ పాదముల వద్దకు రావడానికి మీరిచ్చిన తరుణం కొరకు వందనాలు. ఈ ఉదయకాలములో నీ పాదముల వద్దకు రావడానికి మీరిచ్చిన తరుణం కొరకే మీకు వందనాలు. చేరువచ్చిన ప్రియులను బట్టి ప్రార్థిస్తున్నా, ఆరాధించిన వారిని బట్టి మీకు వందనాలు. బహిరంగముగాను లోపల మౌనముగా ఆరాధించిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నా. నీ నామము ఆరాధించబడితే నువ్వు కోరుకుంటున్నది. మమ్మల్ని పుట్టించింది, కలుగు చేసింది కూడా అందుకే తండ్రి. నీ నామం మహిమపరచబడటానికి కార్యమును చేసి మహిమ పొందే దేవుడు అయినందుకై వందనాలు. సమయంలో చదవబడిన లేఖనం మాకు ఆశీర్వాదకరంగా చేసి నీ పరిశుద్ధమైన వాక్కుతో మాకు తండ్రి మరి పరిచర్య చేయమని నీ పరిశుద్ధాత్మకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, నన్ను నీ శిలువ చాటుకు తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, కీర్తన 27వ అధ్యాయము 13, 14 వచనాలు మనము చదువుకున్నాం. ఈ లేఖనములలో మనం చూస్తున్నది ఏంటంటే కనిపెట్టుకొనుట. ఇంగ్లీష్లో వెయిటింగ్ అని రాయబడి ఉంది. కనిపెట్టుకొని ఉండుట. లేఖనములో మనం చదువుతుంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. కాబట్టి ప్రభు కొరకై వెయిట్ చేయాలి. ప్రభువుని కనుగొన్న వ్యక్తి జీవమును కనుగొంటాడని
ఉదయకాలం ఆరాధనలో మనం చూచాం. జీవమును కనుగొన్న వ్యక్తి దేవుని కొరకై కనిపెట్టాలి. ఎందుకంటే ఈ లోకములో మన ప్రయాణం ముగియలేదు. మన ప్రయాణం యొక్క ముగింపు మనకు తెలియదు, దేవుడికే తెలుసు. కాబట్టి దేవుని యొక్క లేఖనాలను బట్టి ఈ భూమి మీద జీవించినంత కాలం ఆయన జీవాన్ని పొందినటువంటి మనము ఆయనపై ఆధారపడి ప్రతి పరిస్థితి అందుకు కూడా ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలి. ఆ దేవుడు గొప్పవాడు. ఆయన అసమానమైన కార్యాలు, ఊహించినటువంటివి, మనము తలంచినటువంటివి, మన జీవితంలో ఇవి జరుగుతాయా అనేటువంటివి జరిగించగలిగిన సమర్థుడు, జరిగించేవాడు కూడా ఆ దేవుడే. కాబట్టి దేవుని వాక్యమును బట్టి లేఖనాల్లో మనం చూస్తున్న సత్యం ఏంటంటే ఆయన కొరకే కనిపెట్టుకున్నాం. ఆయన కొరకే కనిపెట్టాలి అనుకున్నప్పుడు 2 సంగతులు మనకు చెప్పారు. ఒకటి, ధైర్యము తెచ్చుకోవాలి. 2, హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోవాలి. ఒకటి, ధైర్యము తెచ్చుకొనుట. 2, హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోవాలి. ఈ 2 ఉంటే ఆలస్యమైన దేవుని కొరకై మనం వేచి ఉండగలం. సాధారణంగా మానవునిలో ఉన్న బలహీనత ఏంటంటే ఎక్కువసేపు మనం వెయిట్ చేయలేము. చూడండి, బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అనుకున్న సమయానికి బస్సు రావాలని కోరుకుంటాం. అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అనుకున్న సమయానికి ట్రైన్ రావాలని కోరుకుంటాం. ఒకవేళ అది ఆలస్యమైతే మన సహనము నశిస్తూ ఉంటుంది. అందుకే లేఖనములో దేవుని కొరకు కనిపెట్టుకునేవాడు నిబ్బరముగా హృదయాన్ని ఉంచుకోవాలి. 2వది, ధైర్యముగా ఉండాలి అని కూడా చెప్తున్నాడు. అయితే మనుషులైనటువంటి మనము ధైర్యం కోల్పోతాం. ఎందుకంటే పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, లేక మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి, లేక మన కుటుంబ వ్యవస్థలో, వ్యక్తిగత వ్యవస్థలో, దైనందిన వ్యవస్థలో సంభవిస్తున్న ఆ రకమైన అనుభవాలను బట్టి మనము ధైర్యాన్ని కోల్పోతాం. అలాగైతే దేవుడు చెప్పే మాట ఏంటంటే ధైర్యము తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోమని లేఖనముల్లో మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ఎవరు కూడా సిగ్గునొందరని లేఖనముల్లో మనం చూస్తున్నాం. ఇవి మనం చెప్పే మాటలు కాదు. దేవుడే స్వయముగా తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా మానవ లోకములో జీవిస్తున్న మనుష్యులమైన మనకి తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, 64వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడును ఏ కాలమందు చూచి ఉండలేదు. ఎవడును ఏ కాలమందు చూచాడు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుష్యులకు వినబడలేదని యెషయా 64:4లో చూస్తాం. నిజంగానే దేవుని కొరకు కనిపెట్టేటప్పుడు ఆలస్యం అవుతాయి సంగతులు, వెంటనే జరగవు. చూడండి, దేవుని వాక్యములో వారు నీ స్నేహితుడైన లాజరు రోగి అయి ఉన్నాడని కబురు పెట్టారు. కానీ యేసు ప్రభు వెంటనే రాల. 4 రోజులైన తర్వాత వచ్చారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి వారి యొక్క అక్క చెల్లెల యొక్క మాటలు మీరు చూచారు కదా, ఎంత భయంకరంగా ఉన్నాయో. అంటే ఆలస్యమయ్యేటప్పటికీ విశ్వాసాన్ని కోల్పోతాం. మీరైనా, మేమైనా, ఎవరైనా ఈ కరోనా టైంలో వచ్చే జ్వరాలు, దగ్గులు, ఆ రకమైన తలనొప్పులు,
ఆ రకమైన బలహీనతలు సంభవిస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, అయ్యో ఏదో మనం బయటపడమా అనే అధైర్యం. రెండోది, ఈ బలహీనతను తొలగిపోతా అనేటువంటి పరిస్థితులు మనలో సంభవిస్తాయి. మనకి నిబ్బరం ఉండదు, ధైర్యం కూడా ఉండదు. అయితే దేవుని వాక్యం చెప్పేదేమనగా, యెహోవా కొరకు కనిపెట్టుకుని విను, ధైర్యము తెచ్చుకుని హృదయం నిబ్బరంగా ఉంచుకో. ఎందుకంటే తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో కార్యము సఫలము చేయి దేవుడు ఎవడను ఏ కాలముందు ఎప్పుడూ చూచుండలేదు. అట్టి దేవుడు కలడని సమాచారం విని ఉండలేదని ప్రవక్త అయిన యెషయా 64:4 మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం విడిన విడలారా, మన జీవితాల్లో మరి పరిస్థితులను బట్టి మనకు అధైర్యమే వస్తుంది. మరియ మార్తమ్మలకు కూడా వచ్చింది. నీ స్నేహితుడైన లాజరు రోగి అయి ఉన్నాడని కబురు పెడితే 4 రోజుల దాకా యేసు ప్రభువు రాకపోతే వారికి భయం వచ్చింది. అందుకే మార్తమ్మంది, నీవిక్కడ ఉండి నెలల నా సహోదరుడు చావకుండాని. మరియమ్మ కూడా అదే మాట మాట్లాడింది. ప్రియులారా, దీనికి కారణం మరి ధైర్యాన్ని కోల్పోవడం, నిబ్బరాన్ని కోల్పోవడమే ఇలాంటి మాటలకు దారి తీస్తుందని లేఖనముల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వెయిటింగ్ అనేది, కనిపెట్టుట అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. అయితే ఆయన కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గుపడరు అని లేఖనములలో మనము చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ ప్రభు కొరకే మనం కనిపెట్టుకున్నాం. దేవుని వాక్యములో ఒక ఆయన ఇంచుమించు చాలా సంవత్సరాలు కనిపెట్టాడు. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 7వ వచనం ఏమి రాయడం చదవండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. చూసారా, కీర్తన 37:7 మనం చూస్తున్నాం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టాలట. పిల్లలు మౌనంగా ఉండి కనిపెట్టాలి. ఆయనే చూసుకుంటాడులే, ఆయనే చేస్తాడులే, ఆయనే ఈ పని జరిగిస్తాడు, ఆయనే ఈ పనిని చేయగలిగిన సమర్థుడు అని మౌనముగా ఉండి కనిపెట్టాలి. కనిపెట్టగలమా? కనిపెట్టలే. ఇలాగ ఎప్పుడైతే మనం మౌనంగా ఉండమో అప్పుడే తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం, అక్రమాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు మరి ఆదికాండం 12వ అధ్యాయంలో నీ సంతానములుగా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని చెప్పాడు. కానీ 12 అయిపోయింది, 13వ అధ్యాయం అయిపోయింది, 14 కూడా అయిపోయింది, 15 కూడా అయిపోయింది, పిల్లలు పుడతల. కాబట్టి మౌనంగా కనిపెట్టుకునేవలసిన అబ్రహాము పొరపాటు చేశాడు. ఏం పొరపాటు? 16వ అధ్యాయంలో శారా మాట విని తన జీవితంలో చేయకూడని పొరపాటు చేశాడు. దానివల్ల మనశ్శాంతి లేనివాడిగా, మనస్సు నెమ్మది లేనివాడిగా, ప్రశాంతత లేనివాడిగా, కుటుంబము అలజడిలోకి వచ్చినదిగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మౌనముగా ఆయన కొరకు కనిపెట్టుకున్నట్టు అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ప్రభు యొక్క లేఖనాల ప్రకారం ప్రభు అయిన దేవుని కొరకై మౌనముగా మనం కనిపెట్టుకోవాలి. మనం ఏమాత్రం కంగారు పడినా, అలజడి చెందినా, ఒకవేళ మనం వీరి సలహాలు తీసుకుని తప్పటడుగులేసిన మనము దెబ్బతినడానికి అవకాశం. దేవుని వాక్యములో దైవజనుడైన అబ్రహాం ఎన్ని సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చిందంటే దాదాపు 25 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. ఎందుకని 12వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మనం చూస్తుంటే అబ్రహాము 75 ఏళ్ల వాడప్పుడు ఈ వాగ్దానం పొందాడు. నీ సంతాన మూలముగా భూలోకములోని వంశాలు ఆస్వాదించబడతాయి. కానీ 25 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదు.
ప్రియమైన దేవుని వాక్యం వెంటనే బిడ్డలారా, బిడ్డలు లేనటువంటి వారులారా, పెళ్ళయింది కానీ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 5, 10 ఇలా సంవత్సరాలు దాటిపోతున్నాయి కానీ పిల్లలు లేరు అనే భయాందోళనలు మీకు అవసరం లేదు. నిజముగా నీ విశ్వాస అయితే, యేసు ప్రభు యొక్క జీవము నీలోనికి వస్తే, యేసు ప్రభువు నువ్వు నమ్మిన వ్యక్తి అయితే, యేసు ప్రభుకి నీకు సంబంధం ఉన్నట్లయితే కనిపెట్టుకోవాలి. దేవుడే కార్యం చేస్తాడు. అబ్రహాము 100 ఏళ్ల వాడైనప్పుడు ఆయనకి దేవుడు కుమారుని ఇచ్చాడు. అతడు అంటే 25 సంవత్సరాలు మౌనముగా కనిపెట్టవలసి వచ్చింది. ఒకవేళ మనం మౌనముగా కనిపెట్టకుండా కంగారు పట్టామా దెబ్బతింటాం. చూడండి 37 అధ్యాయం 7వ వచనం. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకు, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకు. అబ్రహాము భార్య శారా అలాగే వ్యసనపడింది. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ఆ యొక్క ఎవరామె హాగరు పిల్లలను కన్నది. దాన్ని బట్టి ఆమె వర్ధిల్లుతుంది. ఇంక వీడే అయిపోతాడా ఈ యొక్క కుటుంబానికి మరి తదుపరి అనేటువంటి భయాందోళనలు వచ్చాయి. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న వారులారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మకమైన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. దేవుని వాక్యంలో 146వ కీర్తన 6వ వచనంలో మనం చదువుతున్నాం. మరి ఏమని రాయబడింది? ఆకాశము, భూమి, సముద్రం అందరి సమస్తమును సృష్టించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనటువంటి వాడు. అలాగే హెబ్రీ 10వ అధ్యాయం 24-25 వచనాల్లో చెప్తున్నాడు, ఆయన నమ్మకమైన వాడు, వాగ్దానం చేసిన వాడు, ఆయన మాట తప్పనటువంటి వాడు. కాబట్టి దేవుని వాక్యం ప్రకారం నిబ్బరముగా ధైర్యముతో ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతామో, నిబ్బరాన్ని కోల్పోతామో, పొరపాట్లు చేస్తాం. అబ్రహాము పొరపాట్లు చేశాడు. అనవసరంగా హాగరు యొక్క స్నేహానికి వెళ్ళాడు. వారు వీరిచిన సలహాల వల్ల ఇష్మాయిల్ని కన్నాడు. దానివల్ల పతనమైంది. అయితే దేవుడు మాట తప్పాడా? 100 ఏళ్ల వాడైనప్పుడు అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనమైనా మాట తప్పుతామేమో కానీ దేవుడు మాట తప్పనటువంటి వాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. అందుకే దేవుని వాక్యంలో మరి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాడు, పశ్చాత్తాపడటానికి ఆయన నరుడు కాడు. ఆయన చెప్తే చేస్తాడు, మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన ఎన్నడనూ మాట తప్పనటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్న మొట్టమొదటిది ఏంటంటే మౌనముగా కనిపెట్టుకోవాలి. ఆయన అబ్రహాము మౌనముగా కనిపెట్టి విజయాన్ని పొందాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత మౌనం వీడిన కారణాన్ని బట్టి పొరపాటు కూడా చేశాడని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం పొరపాటు చేయకుండా మౌనముగా ఆయన కూడా కనిపెట్టుకుంటే ఆయన తప్పక తన మాట నెరవేర్చే దేవుడని వాక్యములో మనం చూస్తున్నాం. ఇది మొట్టమొదటి. రెండవది దేవుని వాక్యంలో మనం చూస్తున్న రెండవది ఏంటంటే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. చూసారా? రెండవది ఏంటంటే వెయిటింగ్ విత్ పేషెన్స్. మొట్టమొదటిది వెయిటింగ్ విత్ కామ్నెస్, అంటే మౌనముగా ప్రభు కొరకు కనిపెట్టాలి. రెండవది మనం చూస్తున్నాం, ఏమని రాయబడిందంటే కీర్తన 41లో వెయిటింగ్ విత్ పేషెన్స్, అంటే సహనముతో కనిపెట్టుకోవాలి దేవుని కొరకు. మనం కనిపెట్టగలమా? కనిపెట్టలేము. అరే 10th క్లాస్ అయింది, ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఏ ఉద్యోగం వస్తుందేంటో, ఎక్కడ సెటిల్ అవుతామేంటో, వివాహ సంగతి ఏంటి, భవిష్యత్తు సంగతి ఏంటి అనే భయాందోళనలు మనకు ఉన్నాయి. మానవులు మనం. నా మట్టుకు నేను కూడా ఎవరొస్తుంది ఉన్నప్పుడు అలాగే భయపడేవాడిని. ఎందుకనంటే మాది సామాన్యమైన కుటుంబం.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా మదరు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, మా ఫాదర్ ఒక గుమస్తా. మా ఇంట్లో మరి మిగతా వాళ్ళని పైకి తీసుకురావాలంటే నాకు ఉద్యోగం ఉండాలి, నాకు ఒక ఆధారం ఉండాలి. అయితే నా బాధ్యత నేను నెరవేర్చాను. కష్టపడి చదువుకున్నాను, ప్రయాసపడ్డాను. దేవుని కృపను బట్టి దేవుడు మరి ఆ పీజీ కోర్స్ కంప్లీట్ చేసే వరకు కూడా సహాయపడుతూ వచ్చారు. అన్నిటిలో మంచి విజయాన్ని దేవుడు ఇస్తూనే వచ్చాడు. ఇలాగున విజయాన్ని పొందాను. పిల్లారా, ఈ విజయాన్ని పొందిన తర్వాత చదువుతూనే నా అనుమానాలు వచ్చాయి. నాకు నిజంగా నేను సెటిల్ అవ్వగలమా? మనకెవరు కూడా వెనక ఆధారం లేరు, బ్యాక్ బోన్ ఎవరు లేరు, వెన్నెముక ఎవరు లేరు అని అనుకుంటూ ఉండేవాడిని. అయితే పిల్లారా, ఆయనను నమ్మిన వాడిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కీర్తన గ్రంథం 146 అధ్యాయం, దేవుని వాక్యములో కీర్తన 146 అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. ఏమని రాయబడింది? స్పష్టముగా మనం గమనించగలం. 5వ వచనం, 146వ కీర్తన 5వ వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడను, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాను వాడు ధన్యుడని రాయబడింది. కాబట్టి దేవుని వాక్యములో మనము చూస్తున్న సత్యం ఏంటంటే, యెహోవా కొరకు మనము కనిపెట్టుకోవాలి, ఆయన కొరకు మనము ఆశపడాలి. ఆ దేవుడే ఓపికతో సహనముతో ఆయన వైపు మనము చూడాలి. దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, ఆ దేవుని కొరకు సహనముతో మనం కనిపెట్టుకోగలం. అంటే వెయిటింగ్ విత్ పేషెన్స్. దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి పేరు యోసేపు. ఆ వ్యక్తి 17 ఏళ్లప్పుడు అతని అన్నదమ్ములే అతను కొట్టి గుంటలో వేశారు. గుంటలో నుండి బయటికి తీసి ఇష్మాయేలీలకు అమ్మేశారు. ఇష్మాయేలీలు ఆ యొక్క మరి పొతీఫర్కి అమ్మేశారు. పొతీఫర్ ఇంట్లో ఒక పనివాడిగా యోసేపు చేరాడు. పిల్లరా, యోసేపుకి అప్పుడు 17 సంవత్సరాల వయసు. 17 సంవత్సరాల వయసు నుండి విశ్వాసాన్ని కోల్పోలా, ఆ ప్రభువుని విడిచిపెట్టలా, గోతులో వేసినప్పుడు విడిచిపెట్టలా, ఇష్మాయేలీలకు అమ్మేసినప్పుడు విడిచిపెట్టలా, పొతీఫర్ ఇంటిలోకి వచ్చినప్పుడు కూడా ఆ ప్రభు కొరకే కనిపెట్టుకున్నాడు. ఆ ప్రభు పైనే ఆధారపడ్డాడు, ఆయన పైనే విశ్వాసం ఉంచాడు. పొతీఫర్ ఇంట్లో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. పొతీఫర్ కూడా అతడు యెహోవా అతడు చేయనుదంతయు సఫలము చేస్తున్నాడని, యెహోవా అతనికి తోడై ఉన్నాడని పొతీఫర్ గ్రహించినట్లుగా ఆదికాండం 39వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఇలాగున దేవుడు యోసేపుని బలపరుస్తూ వచ్చాడు. యోసేపు కూడా ప్రభు కొరకే కనిపెడుతున్నాడు. ఏదో ఒక రోజు దేవుడు నన్ను ఈ పరిస్థితులను విడిపిస్తాడని. తీరా చూస్తే విడిపించకపోగా పొతీఫర్ ఇంట్లో ఒక అక్రమ కార్యం జరిగింది. అది మీకు ఆదికాండం 39వ అధ్యాయం 9-10 వచనాలు పొతీఫర్ భార్య చేసినటువంటి పని. ఆ పని వలన ఏం జరిగింది అంటే, అతన్ని జైలు పాలయ్యాడు, చెరసాల పాలయ్యాడు. ఆ చెరసాలలో ఉండిపోయాడు. అప్పుడు కూడా విచారించలేదు. ప్రభు ఉన్నాడు, నేను తప్పు చేసి చెరసాలకు రాలా, పాపము చేసి చెరసాలకు రాలా, అక్రమం చేసి చెరసాలకు రాలా, అపరిశుద్ధంగా అక్రమంగా దేవునికి విరోధముగా జీవించి నేను చెరసాలకు రాలేదని యోసేపు సహనముతో కనిపెట్టుకున్నాడు. ప్రియులారా, చెరసాలలో కూడా దేవుని కొరకే నమ్మకముగా జీవించాడు. చెరసాల నాయకుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్టుగా గమనించాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, యోసేపు ఎంత సహనంతో ఉన్నాడు చూసారా. ఇప్పటికి ఇలాగ కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయినా ఇంకా శ్రమలు పోలేదు, కష్టాలు పోలేదు, బాధలు పోలేదు, ఇబ్బందులు పోలేదు. చాలా కుటుంబాల్లో జనం అనుకుంటూ ఉంటారు, నా శ్రమలు ఇంకా కడతేరవా, నా కష్టాలు ఇంకా కడతేరవా, నా భర్త మారడా, నా భార్య మారదా, నా బిడ్డలు మారరా, ఈ త్రాగుబోత్తనము నుండి, ఈ జోదము నుండి, ఈ అక్రమము నుండి, ఈ భయంకరమైన దుర్గతి నుండి నా కుటుంబం మారదా, నా భర్త, నా భార్య, నా బిడ్డలు మారరా అని అనుకుంటూ దిగులు పడుతూ కృంగిపోతూ ఎటు తోచని స్థితిలో అనేక మంది
సహోదరీలు సహోదరులు ఉంటూ ఉంటారు. పిల్లలనే కుటుంబాలు ఉంటాయి. అయితే సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకో. నీ కష్టాలు కడతేరే కాలం ఒక రోజు ఉంది. నీ బాధలకు విముక్తి కలిగే రోజు ఒకటి ఉంది. నీ యొక్క పరిస్థితుల నుండి బయటికి వచ్చేటువంటి ఒక రోజు ఉందని నీవు సహనముతో ఆ ప్రభు కొరకు కనిపెట్టు. ప్రియమైన దేవుని వాక్యం వెంటనే బిడలారా, అలాగే యోసేపు కనిపెట్టాడు. చెరసాల్లో 2 వ్యక్తులకి కళ్ళు వచ్చాయి. పానదాయకుడికి ఒక కళ, భక్ష్యకారుడికి ఒక కళ వచ్చింది. భక్ష్యకారుడి కళ చొప్పున అతడు ఉద్యోగం పోయింది. పానదాయకుడి కళ చొప్పున 3 రోజుల్లో నీకు ఉద్యోగం వస్తున్నాడు వచ్చింది. అప్పుడు పానదాయకుడితో యోసేపు అన్నాడు, నీవు వెళ్ళినప్పుడు ఫరోను దగ్గర నన్ను గురించి మాట్లాడి ఈ ఇబ్బంది నుండి బయటికి తెమ్మని మనుష్యులను ఆశ్రయించాడు. పిల్లరా, అయితే ఆడు మర్చిపోయాడు. ఆ పానదాయకుడు మర్చిపోయాడు. అందుకే వాక్యంలో రాయబడింది, మనుష్యులను నమ్ముకొనుడి కంటే రాజులను నమ్ముకొనుడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని 118వ కీర్తన 8వ వచనంలో మనం చదువుతున్నాం. 118:8లో స్పష్టముగా ఉంది, రాజులను నమ్ముకొనుడి కంటే మనుషులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో ఆ యొక్క పానదాయకుడు నమ్ముకున్నాడు, కానీ పానదాయకుడు మర్చిపోయాడు. అయినా యోసేపు సహనముతో దేవుని కొరకు ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. ఒక రోజు వచ్చింది. ఇట్ ఈస్ ద డే ఆఫ్ రిడెంప్షన్. అదే విమోచన దినము, అదే విడుదల చేయ దినము, అదే హెచ్చించబడే దినము, అదే కనపరచబడే దినము, అదే ఆశీర్వదించబడే దినము. ఆ దినమున ఫరోకు కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడంటే పానదాయకుడికి అప్పుడు గుర్తొచ్చాడు యోసేపు. గుర్తొచ్చి యోసేపుతో అన్నాడు, ఫరోతో ఆ పానదాయకుడు అన్నాడు, ఏమన్నా అంటే, అయ్యగారు, నేను జైల్లో ఉన్నప్పుడు కళల భావం చెప్పే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నా కళ భావం చెప్పిన ప్రకారం నాకు ఉద్యోగం దొరికింది. మరొకడు కూడా కళ చెప్పాడు, వాడికి ఉద్యోగం పోయింది. ఆయన మీ కళకు భావం చెప్పగలడు అని అన్నాడు. వెంటనే అతన్ని రప్పించమన్నారు. వెంటనే జైల్లో ఉన్నటువంటి యోసేపుకు గెడ్డం వేయించేశారు, మంచి వస్త్రాలు వేయించారు, ఫరో దగ్గరికి తీసుకొచ్చారు. ఫరో దగ్గర కూర్చొని పెట్టారు. ఫరోకు వచ్చిన కళ భావాన్ని స్పష్టముగా యోసేపు వివరించాడు. ప్రియమైన దేవుని వాక్యం వెంటనే బిడ్డలారా, ఈయనంతా ఎంతకాలం పట్టిందో తెలుసా? 17వ సంవత్సరం వయసులో కష్టాల యొక్క ఊబిలోనికి వెళ్ళిన యోసేపు దాదాపు 30 సంవత్సరాల వయసులో కష్టాల నుండి బయటపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకని ఆదికాండం 41వ అధ్యాయంలో మనము 46వ వచనం చదువుతుంటే ఎంతో స్పష్టంగా ఉంది. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారం చేశాడు. అంటే నియర్లీ 13 years ఆఫ్ టైం గాడ్ హ్యాస్ టేకన్. దేవుడు 13 సంవత్సరాలు తీసుకున్నాడు. ఈ 13 సంవత్సరాల సమయంలో యోసేపు సహనాన్ని కోల్పోయి, ఓపిక కోల్పోయి ఉంటే తను ఐగుప్తు యొక్క ఆ యొక్క దేశం పైన ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. కాబట్టి ప్రియులారా, యవనస్తురాల, పెద్దలారా, వృద్ధులారా, కుటుంబీకులారా, ఓ ప్రియమైన భార్యాభర్తలారా, ఓ ప్రియమైనటువంటి మరి వాక్యం వింటున్న ప్రియులారా, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను విడిపించగలడు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకో. యోసేపు సహనముతో కనిపెట్టుకుని 13 సంవత్సరాల తరువాత విడుదల పొంది అద్భుతమైనటువంటి ఘనతకు యోసేపు పాత్రుడైన లేఖనాల్లో చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్నా, ప్రియమైన సహోదరులారా, సహోదరి, ఆలోచన చేద్దాం. యవ్వన కుమారుడా, దిగులు పడబాకు. నాకు సహాయకుడు ఎవరు లేరు, నాకు రికమెండ్ చేసేవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను లేపేవారు ఎవరు లేరు అనుకోకు. యోసేపును లేపిన దేవుడు, యోసేపుకు సహాయపడిన దేవుడు, యోసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు 13 సంవత్సరాల తర్వాత యోసేపును ఐగుప్తు పైన ప్రధానమంత్రిగా చేసిన దేవుడు నిన్ను కూడా చేయగలిగిన సమర్థుడు. కాబట్టి మొదటిది వెయిటింగ్ విత్ కామ్నెస్, రెండవది వెయిటింగ్ విత్ పేషెన్స్, మూడవది
దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వెయిటింగ్ అండ్ డిలేయింగ్. చూసారా, కనిపెట్టుకునే కొలది ఆలస్యం అవుతుంది. మనము దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆలస్యం అవుతుండదు. లేఖనాల హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఎంతో స్పష్టముగా హబక్కూకు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కనిపెట్టే కొలది ఆలస్యం అవుతుంది అన్నట్లుగా హబక్కూకు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము. చూసారా, ఆలస్యంగా జరిగిన దాని కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, మనం తొందరపడకూడదు, కంగారు పడకూడదు. దేవుని వాక్యంలో దేవుణ్ణి సేవించే సేవకులు ఇద్దరు ఉన్నారు. దేవుణ్ణి సేవించే సేవకురాండ్రు, ఇద్దరు భార్యాభర్తలు. వీరు ఎలాంటి వాళ్ళు అంటే ఈనాటి కాలంలో ఉన్న సేవకులు లాంటి వాళ్ళు కాదు, యథార్థమైనటువంటి సేవ. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో వీరి గురించి ఏమని రాయబడిందంటే, వీరు ప్రభు యొక్క సకలమైన న్యాయ విధుల చొప్పునను ఆజ్ఞల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి గొప్పవారై ఉన్నారని లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. వీరే జకర్యా, ఎలిజబెత్. వీరు దేవుని సేవకులు. జకర్యా ప్రధాన యాజకుడు, ఆయన భార్య ఎలిజబెత్. కానీ వీరికి బిడ్డలు లేరు. వీరికి ఎవరు లేరని? బిడ్డలు లేరు. వారికి పెళ్ళై బహుశా 30 సంవత్సరాల వయసులో అయిందేమో. ఇప్పుడప్పుడే జకర్యాకి 70 వస్తుంది, ఎలిజబెత్కి 65 వస్తుంది. పిల్లలు లేరు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆలస్యమైపోతుంది. కానీ యెహోవా కొరకు వారు ఏం చేస్తారండి? కనిపెట్టుకుంటున్నారు. కాబట్టి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటంటే లేట్ ఈజ్ నాట్ నెవర్ అని. లేట్ ఈజ్ నాట్ నెవర్ అంటే ఆలస్యం అనేది జరగదు అని అనుకోకూడదు. అర్థమైందని? ఆలస్యం అవుతుంది కాబట్టి జరగదు అని అనుకోకూడదు. ఆలస్యమైన అది జరుగుతుంది. విశ్వాసంతో దేవుని చిత్తానికి మనము ఏం చేయాలి? అప్పగించుకోవాలి. దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి, దేవుని నిర్ణయానికి మనం అప్పగించుకుంటే ఆలస్యమైన అది జరుగుతుంది. పిల్లరా, ఈ జకర్యా, ఎలిజబెత్లు వయస్సు మళ్ళీపోతున్న వృద్ధులైపోతున్నారు, పిల్లలు లేరు. అయినా సేవ మానేశారా? మానలేదు. మనమైతే అనుకున్నది జరగకపోతే గుడి మానేస్తాం, అనుకున్నది జరగకపోతే బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, దేవుని సన్నిధికి రావడం మానేస్తాం, వాక్యం వినడం మానేస్తాం. సేవకుడి ఇంటికి వచ్చినా వస్తున్నాడేమో దారిలో కొంచెం దూరం నుండి కనబడి ముందే తలుపు గొళ్ళు పెట్టుకుని ఎక్కడికో పోతాం, మీ ఇంటికి వచ్చేస్తాడేమో అని. తప్పు అలాంటి పనులు చేయకూడదు పిల్లలు. నీ జీవితంలో సంగతులు ఆలస్యమవుతున్నప్పటికీ ప్రభువుని కనపరచు, ప్రభు కొరకై కనిపెట్టుకో, ప్రభువుని వెంబడించు, ప్రభువుపై ఆధారపడు. దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. పిల్లల జకర్యా, ఎలిజబెత్లు ఇలాగున్న వారు వయస్సు మళ్ళిన వృద్ధులుగా మారిపోతున్నప్పటికీ దేవుని సన్నిధిలో ఇంకా కనిపెడుతూనే ఉన్నారు. ఆలస్యం అవుతున్నా వారు కనిపెడుతున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఒక రోజున దేవుడు వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని రాయబడి చదవండి. దేవుని లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏమని రాయబడి ఉంది దేవుని వాక్యంలో? మనమందరం చదువుతున్న మాటలు ఇవి. చూడండి ఏమని రాయబడిందో. 10వ వచనం, ధూప సమయమందు ప్రజల సమూహము వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానుని పేరు పెట్టుదు అని చెప్పారు. చూసారా, దేవుడు ప్రార్థనలో ఆలకించేవాడు. వాక్యంలో స్పష్టంగా రాయబడింది,
ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కాబట్టి జకరియా ఎలిజబెత్తులు కాన్స్టెంట్గా దాదాపు 30 ఏళ్ల నుండి ప్రార్థన చేస్తున్నాను బిడ్డల కొరకు. దేవుడు అంటున్నాడు, బహుశా 30 సంవత్సరాల తర్వాత అన్నాడేమో. వాక్యములో అక్కడ యాక్చువల్గా ఫిగర్ రాయబడలేదు. మరి 30 సంవత్సరాల తర్వాత ఏమన్నా అంటే నీ ప్రార్థన వినబడినది అని అన్నాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డారా, విసుగుపోకు ప్రార్థన చేయడం. విసుగక నిత్యము ప్రార్థన చేయి. ప్రార్థనలో దేవుని చిత్తాన్ని కనుగొను. ప్రార్థనలో దేవుని ఇష్టానికి లోబడు. ప్రార్థన అంటే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేటువంటి మరి ఒక సంచులతో కూడినటువంటి కూరగాయలు కాదు. పిల్లరా, దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఇష్టానికి లోబడి, దేవుని యొక్క వాక్యమునకు లోబడి ప్రార్థించుట దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే ధర్మశాస్త్రం వినబడకుండా నీ చెవులు మూసుకుంటే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం. పాపమును లక్ష్యము చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే అది వ్యర్థం. నువ్వు పాపాన్ని లక్ష్య పెట్టకుండా వాక్యానికి విధేయత చూపిస్తూ ఆయన చిత్తానికి అప్పగించుకుంటూ ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. పిల్లరా, ఆయన ప్రార్థన చేసిన వారిని ఎవరిని ఆయన తొలగించేవాడు కాదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, తనకు మొరపెట్టు వారికి తనకు నిజముగా మొరపెట్టు వారికి ఈ దేవుడు సమీపంగా ఉన్నట్లు ఈ ప్రపంచంలో ఏ జనానికి ఏ దేవుడు సమీపంగా ఉంటాడు అని ద్వితీయోపదేశకాండం 4:7లో రాయబడింది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, గ్రహిద్దాం. ఆలస్యం అనేది జరగదు అని అనుకోబాకు. ఆలస్యం అవుతున్నా దేవుని కొరకే కనిపెట్టు. దేవుడు జకరియా ఎలిజబెత్ జీవితంలో అద్భుతం చేశాడు. ఎంత అద్భుతం చేశాడంటే ఈ ప్రపంచంలో ఎవరికి పుట్టినటువంటి కొడుకునిచ్చాడు. అతను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈజ్ ఎ బార్న్ ఇన్ బుష్. ఈ ప్రపంచంలో చాలామందికి పిల్లలు ఉన్నారు, కానీ ఇతడు అసమానమైనటువంటి కొడుకు, చాలా అద్భుతమైనటువంటి కొడుకు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఆలస్యము అని అవుతుంది కదా అని ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లో తప్పిపోబాకు. హబక్కూకు అంటున్నాడు, ఆలస్యమైన అది జరుగుద్ది, ఆయన కొరకు కనిపెట్టుకో అని వాక్యములో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు వైపు చూద్దాం, ప్రభుపై ఆధారపడదాం, దేవునిపై ఆధారపడదాం. యోబు యొక్క జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, కష్టాలు వచ్చాయి. ఆలస్యమైపోతుంది, చర్మం చీకిపోతుంది, తన జీవితం అంతా ఇబ్బందుల్లోకి వచ్చేస్తుంది. అయినా యోబు నిరీక్షణతో అంటున్నాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమంటున్నా అంటే, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నేను శోధించబడిన తరువాత సువర్ణమూలే కనబడతాను, నా సొంత అభిప్రాయం కంటే ఆయన నోటి మాటను హెచ్చుగా ఎంచుతాను అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం వెంటనే బిడ్డలారా, ఆయన కొరకు ఆలస్యమైన కనిపెట్టుకుందాం. ప్రభు తప్పక మన పక్షంగా కార్యం చేస్తాడు. ఇది 3వది. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. 4వది ఏంటంటే వెయిటింగ్ టు మీట్ ద లార్డ్. ఆ ప్రభువుని కలుసుకోవడానికి కనిపెట్టాలి. అందుకే దైవజనుడైన పేతురు మాట్లాడుతూ అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు 3:19లో? దేవుని వాక్యంలో 3:13, 19 కాదు, 3:13. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వాటి అందు నీతి నిలిచును. కాబట్టి పిల్లారా, క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టాలి. ఈనాడు హైదరాబాదులో జలప్రళయంలాగా వచ్చింది వర్షం. అనేక భారతదేశంలో 11 రాష్ట్రాల్లో ఇలాంటి విపత్తు మనం చూచాం. దేవుడు కొన్ని మనకి సూచనగా చూపిస్తున్నాడు. ఇవన్నీ రుచి చూపిస్తున్నాడు. అంటే ఈ భూమి, ఈ ఆకాశం నశించిపోయే గడియ దగ్గరికి వస్తుంది. ఈ పంచభూతములు లయమైపోయే గడియ దగ్గరికి వస్తుంది. విశ్వాసులమైన మనం, ఆయన జీవాన్ని పొందిన మనం, ఆయన జీవం మనలోనికి వచ్చిన మనం, ఈనాడు ఆ ప్రభు యొక్క దినము కొరకై మనము కనిపెట్టుకొని ఉండాలి. అందుకే దేవుని వాక్యములో అపోస్తులైన పౌలు మాట్లాడుతూ రోమాపత్రిక 8వ అధ్యాయములో 19వ వచనములో 23వ వచనములో
25వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. 8:19 ఏమంటున్నాడు? సృష్టి యావత్తు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఆశతో కనిపెట్టుతుందట. ఈ ప్రపంచమే అనగా ఈ భూమి, ఆకాశము, ఈ పంచభూతాలు లయమైపోయి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కొరకై కనిపెడుతున్నాయంట. దేవుని బిడ్డలమైన మనం కనిపెట్టుదా? ఖచ్చితంగా కనిపెట్టాలి పిల్లలు. కాబట్టి అలాగ నువ్వు ప్రభు యొక్క రాకడను అపేక్షించాలి. 23వ వచనం ఏమని రాయబడం చూడండి. దేవుని వాక్యంలో ఏమని రాయబడం స్పష్టంగా మనం చూస్తున్నాం. సృష్టి యావత్తు ఈ యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు. మనలో మనము ములుగుచున్నాం. చూసారా? ప్రసవ్యాధనతో ఉందట సృష్టి యావత్తు. విమోచన కొరకు కనిపెడుతుంది. దేవుని వాక్యం వెంటనే బిడ్డలారా, ఈ సృష్టి యావత్తు విమోచన కొరకు కనిపెడుతుంటే మనము ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుద్దా? అందుకే దైవజనుడు పాడాడు ఏమని? ప్రియ యేసు రాజు నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు అని పాడాడు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం ఆయన రాకడ కొరకై సిద్ధపడవలసిన వారు ఉన్నాం. 25వ వచనంలో మనము చూడని దాని కొరకు నిరీక్షించి ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు. చూసారా? కాబట్టి ప్రభు యొక్క దినం కొరకై మనం ఆశతో వేచి ఉండాలి, ఆయన వచ్చినప్పుడు ఆయన కలుసుకోవడానికి. కాబట్టి దేవుని వాక్యం వెంటనే బిడ్డలారా, 4 సంగతులు మీకు తెలియజేస్తాం. 1, మౌనముగా ప్రభు కొరకు కనిపెట్టుకో, ఆయనే కార్యము సఫలము చేయ దేవుడు. 2, సహనముతో ప్రభు కొరకు కనిపెట్టుకో, ఆయన నీ పక్షముగా కార్యములు చేయ దేవుడు. 3వది, ఆలస్యమైన ప్రభు కొరకు కనిపెట్టుకో, ఆయన నీ పక్షముగా కార్యం చేయగలిగినటువంటి వాడు. అంతేకాదు, ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నదని ప్రస్తుతము జరుగుతున్న సంగతులన్నింటినీ చూచి ఆయన దినపు రాకడ కొరకై మనము కనిపెట్టుకోవాల్సిన వారం ఉన్నాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది, ఆయనకు అప్పగించుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం మనము చదువుకొని మనం ముగిద్దాం. ఏమని రాయబడం చూడండి. తన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవరునూ అవమానమునందరనియు. దేవుని వాక్యములో స్పష్టముగా ప్రభువు మాట్లాడుతున్నట్లు 23వ వచనంలో చూస్తున్నాం. ఏమని రాయబడి చూడండి. అప్పుడు నేను యెహోవానని, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరని నీవు తెలుసుకుందువు. చూసారా? ఆయన కొరకు కనిపెట్టుకునేవారట అవమానం పొందరట. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, బుద్ధిగల కన్యకులు ఆయన కొరకు కనిపెట్టారు. అందుకే వారి అవమానం పొందకుండా ఆయన్ని కలుసుకున్నారు. బుద్ధి లేని కన్యకులు ఆయన గురించినటువంటి సరైన గ్రహింపు లేని వారు ఉన్నారు, కాబట్టి నష్టపోయారు. ఆలోచన చేద్దాం. ఆ ప్రభు కొరకు కనిపెట్టుకునేవారు ఎవరికైనా దేవుడు మేలు చేయట సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోనికి తెచ్చి ఆయన పరిశుద్ధ నామమును వెంబడించినట్లుగా ప్రభువు తన కృపా సమృద్ధి నీకు, నాకు, మనకు అందరికీ అనుగ్రహించి మనల్ని మనం పరిశీలించుకొని ఆ ప్రభు యొక్క శరీర రక్తాల్లో ఏకీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ సాయంకాల గడియలో నువ్వు మాతో మాట్లాడుతూ వస్తున్నా ప్రతి మాట కొరకై వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను కీర్తించి ఆరాధిస్తున్నా. దేవా, నీ కొరకు కనిపెట్టుకుని వారెవ్వరూ కూడా అవమానము పొందరు అని నీ లేఖనములో స్పష్టంగా చెప్పావు. అబ్రహాము అవమానం పొందలేదు, అలాగే యోసేపు అవమానం పొందలేదు, అలాగే జకరియా ఎలిజబెతులు అవమానం పొందలేదు, అలాగే బుద్ధిగల కన్యకులు కూడా అవమానము పొందలేదు. కాబట్టి తండ్రి, నీ కొరకై కనిపెట్టుకుని
మేలును అనుభవించుటకు నాకు మాకు అందరికీ వాక్య వినేవారికి వింటున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి బలపరిచి విశ్వాసమందు స్థిరపరిచి ధైర్యముతో నిబ్బరముతో హృదయ నిబ్బరముతో వెంబడించినట్లుగా సహాయపడినట్లు మీ కృప అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని వాక్యమును ముద్రించమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నిండైన సహాయం వాక్యం వింటున్న వారికి విన్నవారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతుడై ఆయన మార్గములో నడిపించి ఆయన రాకడ కొరకై సిద్ధపరచునుగాక. ఆమేన్.